సిడి దబ్బేశా దీన్ని పెట్టుకొని మనతో ఆడుకుంటాడా? ఈ రోజుతో మనం ఫ్రీ. మొత్తం మీరే చేశారు. నా కళ్ళు చూసి చెప్పండి నాన్న, ఫ్రెండ్లీగా ఉండండి నాన్న. ఒక్కసారి నాకు నచ్చుతుందని ఆలోచించారా? నా ఆట కూడా మీరే ఆడేస్తే నేనెందుకు నాన్న ఆడటం? ఎరా సినిమా బాగుందా? రే బండా, నువ్వు మిడిగుడ్లోడు కలిసి ఇలాంటి ప్లాన్లు వేస్తారు నాకు ముందే తెలుసు. సిడి దూపేస్తారా? బడాగాడ్ రూమ్లో ఆల్రెడీ మాస్టర్ సిడి పెట్టుంచాను. స్విచ్ నొక్కేననుకో మీ ఇద్దరికి సిరిగిపోద్దు. ఇటు చూడు, నొక్కేమంటారా? అది నేను వచ్చిన పని అయ్యే వరకు ఇద్దరు మూసుకుని ఉండండి. ఏంటి ఎలా వద్దన్నా. First, necessaries. Second, comforts. Third, luxuries. Man is the bundle of desires. His wants are infinite in variety and number. Some of his wants are organic and natural. He must have some food to eat, some clothing to cover his body, and some sort of shelter ఏ క్లాస్? ఫస్ట్ బి అండి. భారతదేశంలో ఉన్న బంగారం అంతా ఏమైందో తెలుసా? తాకట్టు పెట్టారండి. గుడ్. విడిపించుకోవాలంటే ఏం చేయాలి? చంపిస్తుందండి. నా వస్తువులు లగిచ్చేయండి. నా వస్తువులు లగిచ్చేయండి. ఇచ్చేయాలంటే నువ్వు పని చేయాలి. అటు చూడు, అటు. ఆ అమ్మాయిని నువ్వు డాష్ కొట్టి రావాలి. ఆ అమ్మాయికి మీకు పడదా అండి? పడుతుంది. నువ్వు డాష్ కొడితే తప్పకుండా పడుతుంది కింద. నేనన్నమాట క్రియగా కాదండి, నామవాచకంగా అన్నాను. క్రియ లేదు, నామవాచకం లేదు. చెప్పింది చేయకపోతే సర్వనామం అయిపోతావు. పోరా. అలాగే తప్పకుండా కలుసుకుందాం. సారీ, మీ పేరు? షటప్. స్వీట్ నేమ్. గుద్దేశాను. నాకు ఇచ్చేయండి. ఇంకోటి ఉందమ్మా, ఫినిషింగ్ టచ్. చెవి దగ్గర ఐ లవ్ యూ అనాలి. ఐ లవ్ యూ. ఇక్కడ కాదు, ఆ పిల్ల దగ్గర. కొడుతుందేమో, దూరంగా ఉండు. ఫీల్ అవుతుంది, వాచిపోద్ది. షటప్ గారు, షటప్ గారు, షటప్ గారు. ఐ లవ్ యూ. మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. నాతోనా? అవునండి. అలా బ్యాక్ సైడ్కి వెళ్తా వస్తారా? అయ్యో, ఏం తాగిపోయారు? రండి. ఎలా కొట్టావురా డాష్? అదే అది. ఏంట్రా అన్నావు మా జ్యోతిని? ఐ లవ్ యూ నా. బెండకాయ ఎంత లేవు, నీకు లవ్ కావాలా? అదే నన్ను ఉండాల్సింది, కోసి చేతిలో పెట్టేదాన్ని. ఏంటది?
ఏంటా నాలుక ఆల్ గర్ల్స్ కమ్ ఆన్ యు నరేంద్ర కుమార్ అనే నేను మనపూర్వకంగా గాని ఒకరి ప్రేరేపణ వలన గాని స్వయం ప్రకాశంతో గాని సర్వకాల సర్వావస్థల యందు ఆడపిల్లని కింద కాళ్ల వంక తప్ప మరే ఇతర స్థానాల్లోనూ ముఖ్యంగా ముఖ భాగమును మరీ ముఖ్యంగా కళ్ళల్లోకి చూడను. ఇది నేను నా ఇష్టపూర్వకంగా పూర్తి ఆరోగ్యంతో ఆలోచనతో తీసుకున్న నిర్ణయం. If a particular want is regularly satisfied, a person becomes used to it. He must then use that particular commodity. Silence! Narendra, Jyoti, get out from my class. Shakalaka talk to me, babe. Gabba gabba hot, beep beep beep, da 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 low. ఎలా అయిపోయి ఏది ఇదిగో సుధాయ్ రాగ సుధా పోనీ అదేలే ఏంటి కూడా ఉంటాయి ఏమాట చెప్పవు ఈ మధ్యన బొత్తిగా మా ఇంకా అసలు చూస్తలేదని. అయితే నీకు తెలదా ఈ మధ్యన మనం కాగితం మీద పెన్ ఎడతాంలే 26 కేజీలు ప్రేమ. అబ్బచ్చా ఏంట్రా ఇది తెగరాసేసావు. ఏంటి నువ్వు అంటే ఇంద్రధనుస్ని వంచేస్తా. ఒరే పనికి మాలనేదవా అది ఆల్రెడీ ఒంగుంటదిరా నువ్వు వంచేదేంటి తొక్క. రే మీరు 14 భాషలు ఎదవలరా సపోర్ట్ చేయకుండా నవ్వుతారా మీ మీద బాల్గడి నయ్యూరా. సుధా ఇటు ఫిగర్ అంత బాగుంటుందంట్రా అందుకే కదా కాలేజీ నెట్టేశారు. ఏం బాగుంటామేమోరా ప్రపంచంలో ఉన్న అందరి లవ్ స్టోరీలు కావాలి దానికి నా వ్యాపారం తప్ప. ఈడి బాధ ఈడిది అరే అగాధం బాధపడకరా ప్రతి కుక్క ఒక రోజు ఉంటుంది. నువ్వేంట్రా బాబు కర్ణంగారి దొడ్లో అంబూతులాగా. మాట్లాడు. హలో హలో వినిపించట్లా. హలో నా పేరు నేను స్వప్న అంటే తెలుస్తుందా? నేను స్వప్న 4th క్లాస్ నుంచి ఫ్రెండ్స్ అండి. అప్పుడెప్పుడు సునామీ టైంలో మేమిద్దరం విడిపోయామండి. ఇప్పుడు అనుకునే పరిస్థితిలో సడన్ గా నాకు మ్యారేజ్ ఫిక్స్ అయిందండి. బాగా చెప్పానా? అయితే చాలా కష్టపడితే మీ కాలేజ్లోనే చదువుతుందని తెలిసిందండి. పేపర్ల మీద పేపర్లు తిరిగేస్తే మీ నంబర్ దొరికిందండి. మీరు కొంచెం అడ్రస్ చెప్తే వెడ్డింగ్ కార్డ్ చాలా కాస్ట్లీ అండి పంపించేస్తామండి. అమ్మా రా భవానీ నువ్వేం మాట్లాడుతున్నావు అంతా రికార్డ్ అయింది. నువ్వు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు నీ చేత ఎవరు ఫోన్ చేయిస్తున్నారు క్లియర్గా కనపడుతుంది. దయచేసి నన్ను డిస్టర్బ్ చేయొద్దు మీరు డిస్టర్బ్ అవ్వద్దు. నేను దిక్కులు చూడను మీరు దిక్కులు చూడకుండా ఫోన్ పెట్టేయండి. ఏమిట్రా అంతలోనే వచ్చేసావు? మా ప్రొఫెసర్ చచ్చిపోయాడు. హాఫ్ డే లీవ్. నువ్వు వెళ్ళి పడుకో నేను చదువుకుంటాను. కృష్ణ లవ్ లెటరా? సెక్స్ కదా మల్గో ఆంటీ. చదువు. వంట చేస్తున్న ఆంటీ జాకెట్లోకి ఒక బొద్దింక దూరింది. కృష్ణ అని అరిచింది. నేను లోపలికి వెళ్ళేటప్పటికి మల్గో ఆంటీ బయట చెంకును వదిలేసి ఎగురి గొంతులు వస్తుంది. మీరంతా అన్నం తింటున్నారా పెంట తింటున్నారా? పొండిరా బయటికి. ఆ రోజు అంత దూరం చెప్పామే మీకు బుద్ధి లేదు. మల్గోవా ఆంటీ సెక్స్ కథలు రాస్తావరా? సెక్స్ కథలు ఈ కుటుంబంలో చెడబుట్టామంటారా? పెంచే లక్షణం ఇది. వీడిని కొట్టి నా చేతిలో పెడతాయి. తీసుకురా పోసి తగల పెడతారు గాలి బూడి తవ్వుతాడు. 1 కిలో మటన్ ఇవ్వండి. ఈ బల్బు కూడా ఇవ్వండి. ఒక ఫోన్ చేసుకోవచ్చా? ஏங்க மட்டன் வாங்கிட்டு வரேன்னு போனா இன்னும் ஆளையே காணோம். Every night in my dreams I see you, I feel you. That is how I know you. Go on. నిన్ను ఒక సెకండ్ చూడకపోయినా నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. సెద్దు తొలడా తుప్పుకిట పైలే. మటన్ వాయింటి వాడానా అమ్మాయితో రొమాన్స్ చేస్తావా నువ్వు? ఏందే బుద్ధి లేదా నీకు? నిన్ను మీ ఇంట్లో చదువు కప్పుతారా ఇలా ఊర్తాడని కప్పుతారా? ఆంటీ మైండ్ యువర్ వర్డ్స్. పిన్నే నా కొడుకుకు నీకు రూమ్ వేసి బెడ్ వేసి ఇమ్మందువా నువ్వు?
అమ్మమ్మ సుమ్మారమ్మా అవలేమో తిట్టరా సురుపు పిచ్చరు. ఏయ్ ఇది పారు, ఇంకొకసారి నా కొడుకుతో నిన్ను చూశాను, చదివే బిడ్డని విచారికి పిలిచావని పోలీసులు పిడుచుకుంటావే. పోవే సాంబార్ என்னடி சொன்ன? நானா சாம்பார் பொறுக்கி என்ன பேச்சு பேசுற பத்தியாடா? எல்லாம் ஒன்னால தான வாங்குறேன். பொறுக்கி போயல இன்னைக்கு நான் உன்னை சும்மா விட மாட்டேன்டா. இல்லடா டேய் திருட்டு ராஸ்கல் டேய் இல்லடா உன்னை விட மாட்டேன்டா. திருட்டு ராஸ்கல் டேய் இல்லடா. అయ్యో నేను ఇక్కడ రావద్దని చెప్పినా? చదువుకోవడానికి వచ్చాను తప్ప. ఇంట్లో చదువుకుంటే ఎక్కడ కూర్చొని చదివితే నీకేంటి? దీనికి స్వతంత్రం లేదా? ఏం పేరు ఇక్కడ కూకున్నావు తెలుసురా? ఆ పిచ్చుకోకలు వస్తాయనగా. ఇక్కడికి ఒక కుక్కగా వచ్చింది. ఏమంటారు కుక్క అన్నావు? నేను అనుకుంటున్నాను. దొంకేదవా, ఇంకోసారి నీకు చూశాను కాకిని గంటలు కాల్ చేద్దాం. నన్ను కుక్క అంటావా? రే ఆగ్రా, కాలేజ్ 4:30 అయిపోతే ఏంటో లేటు? స్పెషల్ క్లాస్. నీకు స్పెషల్ క్లాస్ లేదని కేపీఆర్ చెప్పాడు. డాడీ డాడీ ప్లీజ్ డోంట్ ఇన్సల్ట్ మీ డాడీ. ఉండరా డాడీ డాడీ అది నా పర్సనల్ డాడీ. డాడీ క్యారెక్టర్ ఉన్నాడు కదా పర్సనల్స్. ఎవరు ఇది? మీ అమ్మ? డాడీ డాడీ ప్లీజ్ డాడీ 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 అది నా పర్సనల్ డాడీ. ప్లీజ్ 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 డాడీ. ఇలా రారా సార్. దీన్ని చదువు. నా ముద్దుల ముళ్ళపంది, చివరిగా నువ్వు నన్ను హక్ చేసుకున్నప్పుడు గుచ్చుకున్న ముళ్ళలో 4 ఇంకా నా హార్ట్లో ఇరుక్కునే ఉన్నాయి. నిన్ను చూడకుండా స్నానం చేస్తే యాసిడ్లో స్నానం చేసినట్టుంది, తుడుచుకుంటే ఎమరీ పేపర్తో తుడుచుకున్నట్టుంది, పడుకుంటే ముళ్ళ మీద పడుకున్నట్టుంది, ఉక్కపోస్తే రక్తం వస్తుంది, గాలి తగిలితే నొప్పి పడుతుంది. ఎందుకురా మన పేరెంట్స్ ఇలా ఉన్నారు? మీ నాన్న బట్టతల మీద మేక్ కొడతావో, మీ అమ్మ జడ తీసి దానికి కడతావో నాకు తెలియదు. ఎలాగైనా సరే నువ్వు వచ్చి నన్ను మీట్ అవ్వాలి. నడినెత్తి నుంచి అరికాళ్ళ వరకు లక్షల కొద్దీ ముద్దులు కన్న కొడుకు అని కూడా చూడు. ఇద్దరిని తుక్కు తుక్కు కింద కాల్ చేస్తాను. ఎవరుకుంటారా నా గురించి? అమ్మా చిలకమ్మ, నా కొడుక్కి త్వరగా మనువై మహాలక్ష్మి లాంటి కోడలు నా నట్టింట్లోకి ఎప్పుడొస్తుందో చెప్పమ్మా. మహావిష్ణువమ్మ తల్లి, నీ కొడుక్కి ఉత్తర దోషం ఉంది, అందుకే వివాహం జరగటం లేదు. దక్షిణం మెట్ల మీద ఉత్తర కాకులు ఎదురు చూస్తున్నాయి. అవి ఎగిరేలోగా నాలాంటోడి కొంచెడు బియ్యం, సేరు మినుములు, సేరు పెసలు, ఒక ముంత నెయ్యి, 100 రూపాయల దక్షిణ ఇవన్నీ ఆయనం పెట్టిస్తే ఆ దోషం పోయి అమ్మవారి ముక్కెర లాంటి కోడలు మీ ఇంట్లో అడుగు పెడుతుందని చిలకరాజు చెబుతున్నాడు. అలాగా, ఇప్పుడే తీసుకొస్తాను. ఓసిన పిచ్చి తల్లి, ఇలా అనుకుంటే మనుగు లెక్కనే అడిగేసి ఉండేవాడిని. ఏట్రా బాతురాజు? చిలకరాజండి. చిలక, ఈడితోనే ఈడి జాతకం తీయించు. తీయరా. గుడ్డు వచ్చిందిరా గాడిది గుడ్డురాజు. దీని అర్థం ఏంటో తెలుసా? మళ్ళీ ఇంకెప్పుడైనా ఇంట్లో అడుగెట్టినా, మా అమ్మ వచ్చేలోగా ఇక్కడి నుంచి వెళ్ళకపోయినా నీ గుండు వాసిపోద్దని ఈ చిలకరాజు చెప్పాడు. ఇదిగో చిలక, ఈడు నిన్ను ఇంత తిప్పు తిప్పినందుకు ఓ చిన్న రెట్టేసిళ్ళు. ఇదిగోండి. ఏడి చిలకరాజు? అమ్మా, నీ కోడలు ఎత్తుక్కుంటూ చిలకెళ్ళింది, చిలకను ఎత్తుక్కుంటూ ఆడిల్లాడు. అయ్యో దక్షిణ వాలి కదరా. నా పెళ్లి రోజున తీసుకుంటానాళ్లే. ఏం చూస్తున్నావు నాన్న? కొత్త కొత్తవి చూస్తున్నాను నాన్న. కొత్త కొత్తవేమిట్రా? అది కాదు నాన్న, డిస్కవరీ ఛానల్ కొత్త కొత్తవి చూపిస్తున్నారు. అందులో అన్ని పాతవే చూపిస్తారు కదా నాన్న. లేదు నాన్న, అప్పుడే కదా సైన్స్ నాలెడ్జ్ పెరిగేది. వెరీ గుడ్. ఎప్పటికైనా నువ్వేరా నా పేరు నిలబెట్టేది. రేయ్, ఉన్న పనులన్నీ మానేసి టాప్ టు బాటం రోజు అదే ఛానల్ చూడు. వదలకుండా చూస్తాను నాన్న. గుడ్ బాయ్. ఏం నాన్న ఇది? వచ్చి 12 రోజులైంది. ఎక్కడ సామాన్లు అక్కడే ఉన్నాయి. ఇల్లు అయితే మంచిగా సెలెక్ట్ చేశారు కానీ నీట్గా లేదని బాధ ఎవరికి లేదు. బాధ మీ అమ్మ విషయంలోనే నాది రాంగ్ సెలక్షన్. అప్పుడే నేను బాధపడలేదు. 100% కరెక్ట్ మామయ్య. వదిన, నా సామాన్లన్నీ ఇందులోనే ఉన్నాయి. కొంచెం సర్ది పెట్టచ్చు కదా. ఏ నాన్న, నీకు పనేం లేదుగా, కాస్త హెల్ప్ చేయొచ్చుగా. బుద్ధి తక్కువ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాను. ప్రతివాడు పని లేదని దెప్పి పడవడమే. ఒక్కసారి నా ప్రాజెక్ట్ సక్సెస్ కావాలి. ఇండియాలో నేనే గ్రేటెస్ట్ మ్యాన్.
ప్రతి ఇంట్లోనూ నా ప్రోడక్టే ఉంటుంది తెలుసా? ఉదయం 5 గంటలకు సీఎం గారి ప్రోగ్రామ్ సార్. మీరు 4 గంటలకల్లా వచ్చేయండి. సార్ సార్ ఇవి ఐజీ గారి తోటలోని ములక్కాయలు మీకు ఉపయోగపడతాయని పంపించారు. ఏమండి మన సంగతి మీ ఐజీ గారికి కూడా తెలిసిపోయిందన్నమాట. యు మే గో. అన్నయ్య రైల్వే స్టేషన్ నుంచి కేస్ అంటూ సిన్సియర్ గా వెళ్ళిపోయావు. అంత అర్జెంటా? అదేం కాదమ్మా, ఓ చిన్న ప్రాబ్లం. ముంబైలో అయితే రౌడీ ఇబ్రహీం, ఇక్కడెవరు? అబ్రహం. అబ్బా కాదురా నీ అబ్బా. అబ్బా ఊరుకో నాన్న. అమ్మ కరెక్ట్ గా ఉంటే మీరు కరెక్ట్ గా ఉండేవాళ్ళు. ఇంతకీ అమ్మ ఇది టీవీలో ఒక. Good evening, everybody. Today's tele shopping special product. మీ దుమ్ము దులుపడానికి. అయ్యో సారీ. మీ ఇంటికి పట్టిన దుమ్ము దులుపడానికి ప్రవేశపెడుతున్నా కువికాస్ వాక్యూమ్ క్లీనర్. ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలంటే ప్రతి ఇల్లాలు దీన్ని ఉంచుకోవాలి. ముఖ్యంగా ఇది బట్టలకు చాలా ఉపయోగం. ఇది ఉంటే మీకు చిపురు కట్ట దెబ్బలు కూడా తగ్గుతాయి. దీని వేళ కేవలం 3,999 రూపీస్ మాత్రమే. చీపురు దెబ్బలు తినే భర్తలకు డిస్కౌంట్ కూడా ఉంది. అక్కడ చూడండి నా ఐశ్వర్యరాయిని టీవీలోనే షాపింగ్ పెట్టేసింది. వచ్చిన వారం రోజుల్లోనే తనకు నచ్చిన జాబ్ సెట్ చేసేసుకుంది. టీవీల వల్ల సినిమాలే మూసేసారు అనుకున్నాం. ఈవిడ దెబ్బకి బడ్డీ కొట్లు కూడా మూసేసేలా ఉన్నారు. అవునా? నీ ప్రాజెక్ట్ కూడా టెలి షాపింగ్ లో వెరీ గుడ్ ఐడియా. ఎలాగైనా మీ అమ్మకి రికమెండ్ చేయరా బాబు. నువ్వెక్కడికే? నాన్న మీ ప్రాజెక్ట్ టామీ వాళ్ళ అప్సెట్. ఏడిసావు ఎదవా, సక్సెస్ రా. ఇది టామీ కోసం చేసిన టాయిలెట్. ఏమే పప్పి. ఈ పేటకు నేనే మేస్త్రి, మీరు పేదల బావలో ఏమాటాడుతున్నారా? గోళీలాట ఆడుతున్నాం. వారిని గోళీలాట, తొక్కుడు బిల్ల, బిల్లంగోనే, వంగుడు దూకుడు ఇవన్నీ కన్నంబకాలు ఉన్నట్టు ఆటలు రా. అయితే క్రికెట్ ఆడుకోమంటావా? ఆడతావు క్రికెట్. మన ఊర్లో పిచ్ ఎక్కడుంది కాబట్టి గిచ్చులాట ఆడుకో. గిచ్చుళ్ళ అదెట్ట ఆడుకోవాలి? వెరీ సింపుల్. అందమైన అమ్మాయి అలా వెళ్ళిపోతున్నప్పుడు వెనక నుంచి వెళ్ళి టైర్ కసక్కిని గిచ్చడం. వారిని ఎంకమ్మా టైర్లు కార్లు కొంటాయి కానీ అమ్మాయిలకి ఎందుకు ఉంటాయి? ఓరి కాకరకాయ మొహోడా, ఇది నడుము అనుకో. ముందుకు పెరిగితే బొర్ర, వెనక్కి పెరిగితే టైరు. ఓ సదేనా, టైర్లు మా అత్తమ్మ కూడా ఉన్నాయి. అరే బామ్మర్ది, టీచర్ అమ్మ కూడా టైర్లు ఉంటాయా? నీది సైకిల్ టైర్ రేంజ్ రా. మరి టీచర్ అమ్మ రేంజో? టీచర్ అమ్మ రేంజు అడిగడిగో. అరే బామ్మర్ది, రవణ గోడ దూకుతున్నాడేంద్రా? అది గోడ దూకడం కాదు, అదో రకమైన ఆట. ఆ ఆట పేరేంటి బామ్మర్ది? జంప్లింగ్ ఆట. నువ్వు ఇక్కడ చేస్తున్నా, వెళ్ళిపో. ఇదిగో అరిచి గోల్ చేసావో రేప్ చేస్తా. 5 నిమిషాలు అట్టాగే ఉంటే ఇడిసిన చీర కూడా చూడకుండా వెళ్ళిపోతా. నువ్వు మనిషివా పశువా? శిశువు అనుకుని నీ పన్ను చూసుకో. మర్యాదగా నువ్వు బయటకు నడు. ఎక్కువ మాట్లాడితే తిరిగి చూడాల్సి వస్తుంది. జాగ్రత్త. నేను కూడా స్నానం చేద్దామని. అరే బామ్మర్ది, స్పాట్ సూపర్. చెప్పా పెట్టకుండా తలుపు దూసుకొచ్చావు. ఎవడవా నువ్వు? బుద్ధి లేదు? నేనండి. గత 30 ఏళ్ళుగా పెళ్లి చేసుకోండి బాబు అంటూ బతిమాలుతూ తిరుగుతున్నాను. 50 ఏళ్ళు వచ్చేసాయి. మీకు ఈ వయసులో అల్సరు, క్యాన్సరు, షుగరు లాంటి జబ్బులు వచ్చేసాయి అనుకుంటున్నాను. ఈ వయసులో ఓ మనిషి మంచం పక్కనే ఉండి మందులు ఇవ్వాలి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఓ లేడీని సెలెక్ట్ చేసుకోవడం అవసరం అండి. ఈ ఆల్బమ్ చూడండి సార్. అలా చూడకండి సార్, మీకోసం ఏరి కోరి తీసుకొచ్చాను. ఎలా ఉన్నాయి? చాలా గొప్పగా ఉన్నాయి. కానీ ఓ పని చేస్తావా నువ్వు? ఏంటి సార్, 90 ఏళ్ళ అమ్మాయిని కానీ లవ్ చేశారా? ఈ ఏజ్ లో లవ్ పెళ్లి వీలు కాదు కానీ శాస్త్రి, ఒక్క రోజు నాతో భారీగా. ఒక్క రోజా? అబ్బా వీడొకడు ఏరుగులాగా. సెక్స్ అది అవసరం లేవయ్యా. కేవలం భారీగా నటించే మనిషిని అరేంజ్ చేసి పెట్టు. లైఫ్ లో మిగిలిపోయిన ఆ ముచ్చట కూడా తీర్చేసుకుంటాను. తీర్చేసుకుంటారా? అవును. అయితే ఆ టైప్ లేడీస్ నా దగ్గర లేరు. హలో కాంతమ్మ, భర్త పోయిన బ్యూటిఫుల్ పర్సనాలిటీ నీది. శరీరాన్ని ఎండబెట్టేయడం ధర్మం కాదు కానులే. ఈ ఆల్బమ్ లో ఎవరినో ఒకరిని చూసి సెలెక్ట్ చేసేసుకో, వెంటనే ముహూర్తం బెట్టింగ్ చేస్తాను. మొగుడు తట్టి చెట్టంత కొడుకుంటే నన్ను మళ్ళీ పెళ్లి చేసుకోమంటావా? నిన్ను అయ్యో